నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. కామిడి వీరారెడ్డి 22వ వర్ధంతి సందర్భంగా కామిడి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో SLMS హాస్పిటల్ వారు ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహించారు. అంతకుముందు గ్రామంలోని వీరారెడ్డి విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మూడు చింతలపల్లి గ్రామానికి వీరారెడ్డి చేసిన సేవలను నాయకులు కొనియాడారు. కార్యక్రమంలో కామిడి మధుసూదన్ రెడ్డి, మాజీ సర్పంచ్ జామ్ రవి, మాజీ ఎంపీటీసీ నాగరాజ్, వైద్యులు సర్ఫరాజ్ ఖాన్, దివ్యారెడ్డి, వేణుగోపాల్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎండ గోలి కనిపిస్తలేదు. మాత్రం వేరే మాత్రం ఒక్క నిమిషం. ఇంకా గ్రామా వీడియో ఇక్కడ చూడమని ఇట్లా ఓకే ఒకసారి చూడండి అన్న. ఈరోజు మూడుజింతలపల్లి గ్రామంలో మరి వారి స్టాచ్యూ వద్ద నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులు కానీ గ్రామస్తులు కానీ మాజీ సర్పంచ్ రవి గారు కానీ లక్ష్మారెడ్డి గారు కానీ మిగతా గ్రామస్తులందరూ కూడా వచ్చేసి నివాళులు అర్పించి ఆ తర్వాత బ్లడ్ డొనేషను, తర్వాత హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా బ్లడ్ వీరారెడ్డి గారి వర్ధంతి 22వ వర్ధంతి ఆ శుభ సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంపు, అదేవిధంగా SLNS హాస్పిటల్ బ్లడ్, TX హాస్పిటల్ ఫ్రీ హెల్త్ క్యాంపు కండక్ట్ చేస్తున్నాము. అందరూ వచ్చి పాల్గొనాలను, అదేవిధంగా వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పగలరు. 22వ వీరారెడ్డి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని హెల్త్ క్యాంపు మరియు బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించినటువంటి వీరారెడ్డి సోదరుడైనటువంటి మధుసూదన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎంపీపీ గారికి, ఎంపీటీసీలకు, మాజీ ఉప సర్పంచ్, సర్పంచులకు మరియు ముఖ్యంగా కామిడి కుటుంబానికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మనము ఒక 22 సంవత్సరాల తర్వాత గిట ఒక గొప్ప నాయకుని గుర్తు చేసుకున్నామంటే ఆయన చేసిన కార్యక్రమాలు, ఈ ఊరు మీద ప్రేమ,
ఈ అడ్మినిస్ట్రేషను ఇక్కడ చూసుకుంటే మనం వెటనరీ హాస్పిటల్స్ కానీ హోమియోపతి కానీ ఆయన 1980లోనే తెచ్చిండు అంటే ఒక ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఆయన ఘనత అనేది ఎంతవరకు పక్క ఊళ్ళు చెప్తారు. కాబట్టి మనము ఆయనకు ఏదన్నా మన గురుత్వం కానీ ఆయనకు ఇచ్చిన అభిమానం కానీ ఈ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలంటే కనీసం కనులో మనము పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరం కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. అదేవిధంగా ఇంతకుముందుకు పెద్దలు చెప్పినట్టు ఈ మారుమూల గ్రామాన్ని ఒక మండలం చేసిరంటే కేవలం అది వీరారెడ్డి గారు ఉన్న ప్రేమ, ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన ఏదైతే ఉద్యమంలో 1969లో తెలంగాణ గురించి ఉద్యమం చేసిండో ఆ ఉద్యమం కారణంగానే మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీన్ని మండలం చేయడం జరిగింది, ఎన్నో పని చేయడం జరిగింది. మా వంతు పాత్ర ఈ ఊరిలో పుట్టడం గొప్ప అదృష్టము. మేము ఇంకా మిగతా యువతకు మేము చెప్పేది ఏంటంటే ఈ ఊరు పేరును ఈ గ్రామాన్ని ఇంకా ముందుకు తీసుకోవాలంటే అందరము తలా ఇంత ప్రతి మంచి కార్యక్రమానికి మనం సపోర్టింగ్గా ఉందాము. ఏదేమైనప్పటికీ గ్రామాన్ని మంచి అభివృద్ధి పదంలో నడపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రత్యేకంగా మరియు నేను వీరారెడ్డి వారి కుటుంబ సభ్యులకు మరియు ప్రత్యేకంగా ఆయన సోదరైనటువంటి మధుసూదన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే ప్రేమ ఇదే ఈ ఊరిపైన ఇంకా మీకు ముందు కామిడి వీరారెడ్డి గారి కుటుంబం ప్రేమ ఊరికి కావాలని కోరుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.